9వ అధ్యాయము 27 నుంచి 31 వచనం వరకు సహోదరులు ముందుకు వచ్చి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుండి 31 వచనం వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31 వచనం వరకు చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మరొకసారి ఉదయకాల సమయాన వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయము నడిపింపు సంపూర్ణంగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీ సెలవు చాటును మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి. చదువుబడిన లేఖన భాగంలో ఉన్న ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నాయన మీ జీవపు మాటలతోటి నాయన మాట్లాడమని, మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచి స్థిరపరచమని, మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని బ్రతిమాలుకుంటున్నాను. రిక్త హస్తాలతో నీ సన్నిధికి వచ్చి అడుగుతున్నాను తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి నడిపించి నాయన మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచి పిల్లరా, గత వారము మనము ధ్యానించిన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యోనా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. యోనా అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి అందులో ఉన్నటువంటి 5 ప్రధానమైనటువంటి అంశాలను మనము చూసాం. సందర్భం అందరికీ కూడా తెలిసినటువంటిదే. నినివే పట్టణస్థులందరూ కూడా దేవుని దృష్టికి పాపము చేసినందుకు యోనాని, ప్రవక్త అయినటువంటి యోనాని దేవుడు వెళ్ళి హెచ్చరించమని చెప్తాడు. కానీ యోనా వెళ్లకుండా తప్పించుకుని మరొక తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ కూడా మరి అక్కడ దేవుడు యోనాకి బుద్ధి చెప్పించి నడిపిస్తాడు. 3వ అధ్యాయం అంతా కూడాను యోనా నినివే పట్టణం వెళ్ళటము, అక్కడ హెచ్చరించటం అనే సందర్భాన్ని మనము చూసాం. అయితే అందులో ప్రధానంగా మనకు మొదట కనపడేది ఏంటంటే ఒబీడియంట్ ప్రాఫిట్ కనపడుతూ ఉంటాడు. అయితే డిసొబీడియన్స్ ఉన్నటువంటి ఒక యోనా ఎలా ఒబీడియంట్ అయ్యాడని మనం ప్రశ్న వేసుకుంటే కనుక, అతడు ముందు అవిధేయత చూపించాడు, కానీ తన మనస్సు మార్చుకుని విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. అంటే తాను శుద్ధీకరించుకున్నాడు. పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరకు వచ్చాడు, క్షమించమని అడిగాడు. దేవుడు అక్కడ ఏం చేశాడు? క్షమించాడు. 2వ అధ్యాయం అంతా కూడా అతడు చేసిన ప్రార్థనను మనము చూడటం జరిగింది. సో కాబట్టి పశ్చాత్తాపంతో అతడు వచ్చినప్పుడు, రిపెంట్ అయినప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడో మనం అందులో తెలుసుకోగలిగాము. దాని తర్వాత 2వ అంశాన్ని మనం చూస్తే కనుక సువార్త యొక్క ప్రాముఖ్యత, సువార్త యొక్క అవసరత ఎంత ఉంది, అదేవిధంగా సువార్త యొక్క శక్తి ఏంటనేది మనం తెలుసుకున్నాం. మరి ఒక పట్టణము రక్షింపబడటానికి ఏంటి కారణమైందంటే దేవుని గురించినటువంటి వార్త. అదేవిధంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అందరూ కూడాను మారు మనస్సు పొంది రక్షణలోనికి వస్తూ మరి క్రైస్తవ్యాన్ని అంగీకరించడానికి గల కారణం ఏంటంటే ఈ సువార్త. యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి ఆ సత్య సువార్త. ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అనేది ఆ సత్యాన్ని బయటకు తీసుకువెళ్ళినప్పుడు, అది అందరూ కూడాను అంగీకరించి వచ్చినప్పుడు పొందుకున్నటువంటి గొప్ప స్వస్థత అని మనం తెలుసుకున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత, అది ప్రాముఖ్యత. అదేవిధంగా దాని యొక్క శక్తిని గురించి కూడా మనం ధ్యానించాం. ఒక మనిషి యొక్క మారు మనసు పొందటానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అది స్వార్థ నుంచే వస్తుంది. ఒక మనిషికి నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే అది స్వార్థ నుంచే వస్తుంది. ప్రతిదీ కూడాను సువార్త నుంచే కలుగుతుందని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా 3వ అంశం మనం చూసాము. అన్నిటికన్నా ప్రపంచంలో మరి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలలో కన్నా అత్యధికంగా మరి జరిగినటువంటి ఒక మారు మనసు పొందటం, లేదా గ్రేటెస్ట్ రివైవల్, గొప్ప ఉజ్జీవం అని మనం తెలుసుకున్నాము. ఈ రోజుల్లో జరిగేటటువంటి ఉద్యమాలు కాదు, సభలు కాదు. ఆ రోజున నిజమైనటువంటి మారు మనసు, రాజు, తర్వాత ప్రజలు అందరూ కూడా, నినివే మహాపట్టణము, మహాపురము అందరూ కూడా రక్షింపబడ్డారు ఒకే ఒక్క దినమున అని మనము తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి అంశం ఏంటంటే అదొక నిజమైనటువంటి
పశ్చాత్తాపం మనపూర్వకముగా వారందరూ కూడా దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుని మోకరించి ఉపవాసం ఉండి ధూళి వేసుకుని గోనెపట్ట ధరించి అక్కడ వేడుకున్నారని మనం చూస్తున్నాము. 4వ అంశము నిజమైన పశ్చాత్తాపాన్ని అందులో మనం చూసాము. 5వ అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, క్షమాపణ, దయ, కరుణ, జాలి, ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాడో దేవుడు అన్నీ కూడా ఒక్కసారిగా నినివే పట్టణం పైన కుమ్మరించేశాడు. పిల్లారా, ఉగ్రత వచ్చేసింది, కోపం వచ్చింది, నేను నాశనం చేస్తున్నాను వెళ్ళి చెప్పని కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ తమను తాము తగ్గించుకున్నప్పుడు ప్రేమను చూపించాడు, వాత్సల్యత చూపించాడు. అటువంటి సందర్భంలో కూడా క్షమించాడు. దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అహాబును చూసాము మనము, తర్వాత మనష్యని చూస్తున్నాము. భయంకరమైనటువంటి పాపాలు చేసిన లిస్టులో వీళ్ళిద్దరు ప్రధానంగా ఉంటారు మనకి ఎప్పుడు కూడా. ఎందుకంటే అంత తప్పులు మరి ఇంకెవరు కూడా చేసి ఉండరేమో. అయినప్పటికీ కూడా అక్కడ ప్రభువు క్షమించినట్టుగా మనము చూడటం జరిగింది. ఇది యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మనం గత వారము నేర్చుకున్నటువంటి అంశాలు. ఈ రోజున చదవబడిన లేఖన భాగాన్ని అందరూ కూడా పరిశీలనగా చూసారా పిల్లరా? 9వ అధ్యాయము 27 నుంచి 31 వరకు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మనం ధ్యానిద్దాము. అయితే అందరికి కూడా ఒక ప్రశ్న వేస్తాను. 27 నుంచి 31 వచనం వరకు కూడా చదవబడింది కదా, మీ అందరికీ కూడా ఏమర్థమవుతుంది ఇప్పుడు ఈ లేఖన భాగంలో? ఈ లేఖన భాగంలో మీకు ఏమర్థమవుతుంది? స్వస్థత, ఇంకా ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళుతుండగా 2 గుడ్డివారు వచ్చారు. వచ్చినప్పుడు మమ్మల్ని కనికరించమని అడిగారు. అడిగిన తర్వాత అక్కడ ప్రభువు నమ్ముతున్నారా అని అడిగాడు. నేను చేయగలను అనుకుంటున్నారా అన్నాడు. చేయగలవన్నారు. ఆ తర్వాత నమ్ముచున్నాం ప్రభు అన్నారు. వెంటనే వారందరూ కూడా చూపు పొందారు. ఎవరికి చెప్పొద్దన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి ఆ కీర్తిని ప్రచురం చేశారు. ఇది కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్ అంతట్లో మీకు ఏమర్థమవుతుందని మనం ఆలోచన చేస్తే, అంటే సర్వసాధారణంగా ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే, మనం ఎప్పుడు కూడాను ఒక లేఖనాన్ని చూసినప్పుడు ఉన్నది ఉన్నపళంగా దాన్ని అర్థం చేసుకున్నట్లయితే కనుక, ఉన్నది ఉన్నపళంగా మనం చూస్తే కనుక మనకి కేవలము దాని దగ్గర ఉన్నటువంటి ఒక అవుట్లైన్ మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడు కూడాను సందర్భాన్ని బట్టి ఎందుకు రాశారనేది మనం పరిశీలనగా చూడటానికి ప్రయాసపడాలి. వాక్యం చదువుతున్న ప్రతిసారి కూడాను ఏ సందర్భంలో ఈ లేఖనాలు రాశారు, ఏ సందర్భంలో ప్రభు ఇది చేశారు, ఎందుకు చేయటం జరిగింది, ఆ పైన ఏం జరిగింది, కింద ఏం జరుగుతుంది, ఇటువంటి బ్రాడ్ పిక్చర్ ఒకటి మనం చూడటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం ఆ విధంగా చూస్తామో మనకి చాలా రకాలైనటువంటి విషయాలు మనకి ఇందులో కనపడతా ఉంటాయి. మామూలుగా చూస్తే కనుక ఇక్కడ ఒక గుడ్డివాడు స్వస్థత పొందుకున్నటువంటి సందర్భమే కనపడతా ఉంటుంది. 2 గుడ్డివారు వచ్చారు, వాళ్ళు స్వస్థత పొందారు. సరే, గుడ్డివారి స్వస్థత గురించి మనం బైబిల్లో మనకి రాయబడి ఉందా అని గమనిస్తే కనుక 10 సందర్భాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే 4 సువార్తల్లో కూడాను 10 times రాసి ఉంది గుడ్డివారిని ప్రభువు స్వస్థపరిచినట్లుగా. అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా స్వస్థపరిచారు, ఇద్దరుగా వచ్చినప్పుడు చేశారు, అదేవిధంగా అనేకులుగా వచ్చినప్పుడు సైతం కూడా అక్కడ స్వస్థత చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం అనమాట. అంటే వేరు వేరు సందర్భాల్లో మనకి ప్రస్తావన వస్తూ ఉంది. సరే, కాంటెక్స్ట్ అంతా మీరు గమనిస్తే కనుక ఆయన ఎక్కడి నుంచి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూస్తే 27వ వచనంలో మనకి అక్కడ రాయబడిన మాట ప్రకారం ఆయన మొదటి నుంచి వస్తే కనుక ఆయన కపెర్నహూములో తిరుగుతూ ఉంటారు. ఆ కపెర్నహూములో తిరుగుతున్నప్పుడు అక్కడ మార్గముల గుండా జరిగినటువంటి ఒక సందర్భము. 27వ వచనం 2 గుడ్డివారు వచ్చారని మనకి అర్థమైపోతా ఉంది. 28వ వచనం వచ్చేటప్పటికి ప్రభు యొక్క ప్రశ్న వచ్చింది. అక్కడ ఏమని అడుగుతున్నారు? నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని చెప్పి అక్కడ అడిగారు. 29వ వచనంలో వాళ్ళ యొక్క రియాక్షన్, వాళ్ళ యొక్క రెస్పాన్స్, వాళ్ళ యొక్క జవాబు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అక్కడ వాళ్ళు మేము నమ్ముచున్నాము అని చెప్పారు. వెంటనే ప్రభు ఏమన్నారు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నారు. అంతేనండి, మీ విశ్వాసమును బట్టి మీరు ఆ స్వస్థతను పొందుకుంటారని చెప్పారు. ఆ తర్వాత 30వ వచనానికి వెళ్ళేటప్పటికి ప్రభు వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళు స్వస్థత పొందారు, వాళ్ళు చూపు వచ్చేసింది. చూపు వచ్చిన తర్వాత వాళ్ళకి ఖండితముగా ఆజ్ఞాపించినట్టుగా 30వ వచనంలో రాస్తున్నాడు. ఏంటి ఖండితముగా ఆజ్ఞాపించాడంటే, ఈ విషయాన్ని మీరు ఎక్కడా కూడా చెప్పకండి, ఎక్కడా ప్రచురం చేయకండి అన్నాడు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి కూడా చెప్పొద్దన్నారంటారు అక్కడ? ఇప్పుడు అద్భుతమైన కార్యము కదా. 2 గుడ్డివారు మరి చూపు లేకుండా ఉన్నారు. యేసుక్రీస్తు మార్గం గుండా వెళుతుంటే ఆ రోడ్డు మీద వాళ్ళు అడిగితే, వచ్చి బ్రతిమాలితే ఇదిగో అని చెప్పి పొందుకోండి అన్నప్పుడు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి వారు, వాళ్ళు కళ్ళు తెరవబడిన అద్భుతాన్ని చూశారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం కానీ, ఉత్సాహం కానీ, ఎక్సైట్మెంట్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూడనటువంటి వారు, ఆ చీకటిలోనే ఉన్నటువంటి వారు, వాళ్ళు కళ్ళు తెరవబడటము, ఆ వెలుగును చూడటము, మనుషులను చూడటము, ప్రకృతిని చూడటము, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళు ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో ఉంటారు. మరి అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారిగా ఏం చెప్పారంటే, వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా నాకు కళ్ళు వచ్చింది, యేసుక్రీస్తు చేశాడని గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయి అందరికీ చెప్పేద్దామని ఆశతో ఉండుంటారు.
నా కుటుంబ సభ్యులకి చెప్పాలి, బంధువులకి చెప్పాలి, స్నేహితులకి చెప్పాలి, కనపడిన ప్రతి ఒక్కరికి చెప్పాలి, ఇదిగో నేను చూడగలుగుతున్నానని చెప్పి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారిగా అడ్డుకట్ట వేశారు, మీరు ఎవరికి చెప్పడానికి వీల్లేదని చెప్పి. ఎందుకంటారు? ఏ రీజన్ చేత, ఏ కారణం చేత? మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు చెప్పుండరు అంటారు ప్రభు అక్కడ? శరీరమైన స్వస్థతని అధికము చేయకండి అని చెప్పడానికి ఒకవేళ ఇది చెప్పుండవచ్చు. ఇంకా అడ్డు వస్తారండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా గమనించండి, యేసుక్రీస్తు అక్కడ ఎందుకు చెప్పవద్దు అన్నారని మనం ఒకవేళ చూస్తే గనక మనకి ఏంటంటే, ఆయన వచ్చినటువంటి పని వేరు. ఆయన ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. అనేకులకు ప్రతిగా, అంటే ఆయన విమోచన క్రయధనముగా అనేకుల కొరకు తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చాను అని రాయబడి ఉంటుంది అక్కడ. మరి ఇప్పుడు ఆ గొప్ప సత్యము నెరవేర్చబడాలంటే గనక ఇక్కడ ఎవరు కూడాను ఆయనను హెచ్చించకుండా ఉండాలి. ఇంకొంచెం చూద్దాం, ఒక్కసారి ఒక వచనం చూద్దాం, మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనానికి రండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయన అని చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ చదవండి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే సూచక క్రియలు చేశారో, ఎప్పుడైతే అద్భుతాలు చేశారో, వెంటనే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అనుకోవడం ఏంటంటే, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదు, 5 రొట్టెలు 2 చేపలు చాలా సందర్భాల్లో ఆయన దానిని మల్టిప్లై చేసి అందరికీ తినిపించినప్పుడు కూడాను ఇంకా అక్కడి నుంచి ఏం చేశారంటే చాలా మంది ఆయనను ఈ ఆహారం కోసమే వెంబడించడం మొదలు పెట్టేశారు. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? యేసుక్రీస్తు ఏ పని మీదనైతే వచ్చారో ఆ పని జరగకుండా ఆటంకపరచడం జరుగుతూ ఉంది. 15వ వచనం ఇప్పుడు చూద్దాం. ఇంకేం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? 15వ వచనము 6:15 యోహాను సువార్త. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళి. ఏం చేద్దాం అనుకున్నారండి? ఇంకా రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి. అంటే ఏంటంటే భౌతికంగా ఇప్పుడు ఏ రాజ్యం అయితే ఉన్నదో ఈ రాజ్యం అంతా కూడా రోమ ప్రభుత్వం ఆధీనములో ఉన్నది. యూదులము ఇశ్రాయేలీలమందరము కూడా వారి యొక్క బానిసత్వములో ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ప్రవక్తగా వచ్చాడు, రాబో మెస్సయ్య ఈయనే అని చెప్పి తెలుసుకున్నటువంటి వారు ఆయనని రాజుగా నియమించేద్దాం. అప్పుడు ఏమవుతుంది? యూదులు ఇశ్రాయేలీలందరూ కూడా ఒక పక్షం అయిపోతారు, రోమ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయవచ్చు, ఈయన మనల్ని లీడ్ చేస్తాడని చెప్పి వారు తప్పుడు ఆలోచనతో ఉన్నారు. అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన మాత్రమే కలిగి ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో మత్తయి సువార్త 20:28లో మనకి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని చెప్పి లేఖనం చెప్తుంది. సో ఆ ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క పని ఎక్కడైతే ఆటంకపరచబడిపోతుందో అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి ఏం చేశాడు? ఖండితముగా ఆజ్ఞాపించాడు అని మనకి అర్థమవుతుంది. ఇది సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. రైట్. ఓవరాల్గా ఇప్పుడు 27 నుంచి 31 వచనం వరకు కూడా ఇందులో ఉన్నటువంటి ఒక బ్రాడ్ పిక్చర్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అద్భుతమైనటువంటి ఒక గొప్ప సత్యం ఇందులో దాగి ఉంది. ఈ మత్తయి సువార్తలో ఆ సత్యాన్ని ఒక్కసారి వెలుగులోనికి తీసుకొద్దాం. ఏంటంటే ఇప్పుడు మత్తయి సువార్త మత్తయి యొక్క కోణంలో నుంచి మీరు ఒకవేళ చూసినట్లయితే కనుక ముందు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాల్లో కూడా ఏమి రాయబడి ఉందని మనం చూస్తే కనుక ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క జననం గురించి రాయబడింది. మత్తయి సువార్త 1-2. ఆ తర్వాత మనం చూస్తే కనుక 3వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి ఆయనకు ముందుగా మార్గాన్ని సరళం చేస్తాడు. అది ప్రవచన నెరవేర్పుగా 3వ అధ్యాయం జరిగింది. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు శోధింపబడటము, అపవాదిని జయించటం అనే అంశాన్ని మనం చూస్తున్నాం. 5 నుంచి 7 వరకు కూడా కొండ మీద ఆయన ప్రసంగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 8, 9 అధ్యాయంలో అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తున్నాము. 10వ అధ్యాయంలో శిష్యులను బయటకు పంపించారు. ఇది 10 అధ్యాయాల యొక్క కాంటెక్స్ట్ అని మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి ఆది కాండము నుంచి నిర్గమ కాండం వరకు, అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఒక పోలికగా చూడటానికి గమనించండి. బ్రాడ్ పిక్చర్. ఆది కాండంలో ఏం జరిగింది? దేవుడు సృష్టి యావత్తును కూడా చేశాడు, అవునా? అక్కడ ఆదాము అవ్వ మొదట జన్మించినట్టుగా, అంటే బర్త్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఆది కాండములో పుట్టినటువంటి ఆదాము మొదటి ఆదాము అయితే యేసుక్రీస్తు ఏమయ్యాడు? ఇప్పుడు కడపటి ఆదామని మనకి పత్రికలో రాయబడుతూ ఉంది.
సో జెనిసిస్లో బర్త్ కనపడతా ఉంది, మత్తయి సువార్త 1:2లో కూడా బర్త్ కనపడుతుంది. అర్థమైందండి? అది యేసుక్రీస్తు కడపటి ఆదాము యొక్క బర్త్ మనకి ఇక్కడ కనపడతా ఉంది. తర్వాత వచ్చేసేయండి నిర్గమకాండంలోనికి రండి. ఇప్పుడు నిర్గమకాండంలో మనం చూస్తే కనుక అందులో ఏం కనపడుతుంది? ఓవరాల్గా నిర్గమకాండంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకు కనపడతా ఉంటాయి. అదేవిధంగా మరి వాళ్ళు విడిపించడానికి దేవుడు చేసిన 10 గొప్ప అద్భుతాలు కనపడతా ఉంటాయి. ఉన్నాయండి? 10 సూచక్రియలు చేశారా ప్రభు ఇశ్రాయేలు బయట తీసుకురావడానికి. అదేవిధంగా అక్కడ మనం చూస్తే కనుక 10 ఆజ్ఞలు కూడా అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము. చూసామా? చూడలేదండి? ఇప్పుడు అదే పోలిక ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఏం చెప్పారు ప్రభువు? ఆ ఆజ్ఞలనే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఇదిగో దీనిని అర్థం చేసుకోవాల్సిన విధానము ఇది అని చెప్పారు. అక్కడ ఆ నిర్గమకాండంలో నరహత్య చేయవద్దు అని రాశాడు. అయితే దాని వివరణ వాళ్ళకి అర్థం కాలేదు. ఇశ్రాయేలీలకి, పరిసయ్యులకి ఆ రోజుల్లో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ యొక్క అర్థము సరైన విధంగా తీసుకోలేదు. అందరూ కూడా ఏమనుకున్నారు? ఒక వ్యక్తిని ఏ విధము చేతనైనా సరే చంపటం వలన, పొడవటం వలన, కొట్టడం వలన, హత్య చేయటం వలన అప్పుడు నేరంగా ఎంచబడతా ఉందని అనుకున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి అన్నారు, ఇదిగో నీ సహోదరుని నువ్వు ఒకవేళ ద్వేషిస్తేనే, ఒరే అని పిలిస్తేనే నువ్వు వెంటనే ఏమైపోతావు? నరహత్య చేసిన వాడితో సమానంగా అయిపోతావు అన్నాడు. అక్కడ వ్యభిచారం చేయవద్దు అని ఒక మాట రాయబడి ఉంటుంది. కానీ మత్తయి సువార్తలో దాని యొక్క అర్థాన్ని ప్రభు చెప్పారు. ఎలా? నువ్వు స్త్రీని ఎప్పుడైతే ఒక మోహపు చూపు చూస్తావో వెంటనే నీ హృదయంలో నువ్వు ఏం చేసావన్నాడు? వ్యభిచారం. ఇప్పుడు అర్థమవుతుందండి? నిర్గమకాండంలో ఆజ్ఞలు ఏవైతే ఇవ్వబడ్డాయో మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు కొండ మీద ప్రసంగంలో ప్రభు అదే ఆజ్ఞలు మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 3వ గొప్ప సత్యం ఏంటంటే నిర్గమకాండంలో 10 అద్భుతాలను మనం చూడగలుగుతున్నాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి ఒక్కసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తే కనుక నేను చదువుతాను, గమనించండి. మొదట ఇక్కడ ఒక కుష్టి రోగి యొక్క స్వస్థత కనపడుతుంది. అవునండి? ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయన మ్రొక్కి అంటాడు. దాని తర్వాత మీరు 6వ వచనానికి వచ్చారనుకోండి, ఇది మొదటిది. 6వ వచనానికి వచ్చారనుకోండి, అక్కడ ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుతున్నాడు. 2వ అద్భుతం ఇక్కడ. దాని తర్వాత 14వ వచనానికి రండి. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్నటువంటి అతన్ని చూశాడు. 3వ స్వస్థత ఇక్కడ, జ్వరముతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచాడు. 16వ వచనానికి రండి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొచ్చారు. 4వ అద్భుతంగా మనం ఇక్కడ చూస్తున్నాం. 28వ వచనానికి రండి. ఆయన అద్దరినున్న గదరేనుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 స్వస్థత అక్కడ మనకు కనపడుతుంది. 5వ అద్భుతంగా మనం చూడవచ్చు. 9వ అధ్యాయానికి రండి. మొదటి వచనాల్లో అక్కడ మనం చూస్తే కనుక 2వ వచనంలో ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టిన ఒకడు ఆయన వద్దకు తీసుకొచ్చారు. 6వ అద్భుతంగా మనకి ఇది కనపడతా ఉంది. వెనక్కి తిప్పండి పేజీ. 21వ వచనానికి వచ్చేసేయండి. ఇక్కడ 20వ వచనానికి అక్కడ ఏం జరుగుతుంది? ఆ సమయాన్న 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ వచ్చింది. ఆ స్వస్థత అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాము. 26వ వచనానికి వస్తే కనుక అంటే ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా మనం చూస్తాము. ఒక చిన్నది చనిపోతే ప్రభు వెళ్ళి అక్కడ ఆ చిన్నదానిని లేపినట్టుగా మనం చూస్తున్నాము. 8వ స్వస్థత. ఆ తర్వాత 27వ వచనంలో మనం చూస్తే కనుక యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళతా ఉంటే 2 గుడ్డివారు వచ్చారు. ఇది ఎన్నో స్వస్థత? 9వ స్వస్థత. 32వ వచనానికి రండి. యేసును ఆయన శిష్యులు వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణిని ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఎన్నవది ఇది? 10వ స్వస్థత. అద్భుతంగా అక్కడ 10 స్వస్థతలు, 10 అద్భుతాలు ఏదైతే నిర్గమకాండంలో చేశాడో ఇక్కడ కూడా అదే మళ్ళీ తిరిగి రాస్తుంది. ఏం అర్థం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుడు సృష్టించాడు మొదటి ఆదాముని, అదే విధంగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడని చెప్పాడు. నిర్గమకాండంలో ఆజ్ఞల్ని ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఆజ్ఞల్ని ఇచ్చాడు. తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒక్కటే, తండ్రి కుమారుడు ఇద్దరు కూడా సమానముగా ఉన్నారన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని మత్తయి తన యొక్క మొదటి 10 అధ్యాయాల్లో చూపిస్తున్నాడు. ప్రియులారా, అర్థమైందండి? అందరికీ అర్థమైంది మాట? అందరికి అర్థమైంది కదండి? లేకపోతే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ చూడడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త మామూలు ఒక ప్యాసేజ్ని చదివితే కనుక మనకు ఒకలాగా అర్థమవుతూ ఉంటుంది. కాంటెక్స్ట్ అంతటిని కూడా చూసినప్పుడు మనకు గొప్ప సత్యం బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకు మత్తయి ఆ విధంగా రాశాడని మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఏంటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరు ఒక్కటై ఉన్నారన్న సత్యాన్ని
మళ్ళీ మనకి ఈ విధంగా కూడా బయలుపరచబడుతుందని మనకి అర్థమవుతా ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియులారా, మీరు ఈసారి చదివినప్పుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి సత్యాలను మీరు మైండ్లో పెట్టుకుంటూ ఈ స్వార్థలు 4 కూడా చదివినప్పుడు మీకు మరొక సత్యం కనపడుతుంది. ఏంటో తెలుసా, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఏదైతే ఉన్నదో దాన్ని కంపైల్ చేసి ఒక షార్ట్గా ఇచ్చినటువంటి అంశంగానే స్వార్థ అంతా కనపడుతుంది. మీరు ఏదైనా తీసుకోండి, యోనాను గురించిన సందర్భాన్ని ఇందులో మారు మనసు విషయంలో పెట్టబడతా ఉంటుంది. జ్ఞానం విషయంలో తీసుకోండి, సొలొమోను అంశాలని ప్రభు ప్రస్తావించడం చూస్తూ ఉంటాము. లేకపోతే ఏ సందర్భమైనా సరే అది నూతన నిబంధనలో మళ్ళీ మనకు కనపడతా ఉంటుంది. కారణం ఏంటంటే అది పాత నిబంధన గ్రంథం అంతటిని కూడా పోర్ట్రేట్ చేస్తూ ఉంటుంది. నూతన నిబంధన గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ బయట నుంచి పడు అంతా కూడా లేఖనాల్లో నుంచే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ సత్యాన్ని మనం ఇందులో చూడగలుగుతూ ఉంటాము. కాబట్టి పిల్లారా, పాత నిబంధనలో ఉన్నటువంటి బోధ, పాత నిబంధనలో ఉన్న అద్భుతాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనకి ఇక్కడ నూతన నిబంధనలో కొత్తగా కనపడతా ఉంటాయి. ఇది మొదటి సత్యముగా మనము చూడవచ్చు మత్తయి సువార్త ఓవరాల్గా పిక్చర్ని మనము చూసినప్పుడు. రెండవది చూద్దాం రండి, 27వ వచనానికి. యేసు అక్కడి నుండి వెలుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఈ దావీదు కుమారుడు అనే మాటని ఈ రోజున మనం ఒక్కసారి చూద్దాం. సెకండ్ పాయింట్గా ఈ దావీదు కుమారుడు అన్నటువంటి మాట ఇంకెక్కడైనా ఎప్పుడైనా చదివారా మీరు? దావీదు కుమారుడు అనే మాట ఇంకెక్కడైనా చదివారా? ఇప్పటి వరకు కూడాను యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి టైటిల్స్ అనేకమైనవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ 2 గుడ్డివారు ఆయనను దావీదు కుమారుడా అని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్లాడుతున్నారు. ఏంటంటారు? ప్రవచన నెరవేర్పు. ఇంకా ఇప్పుడు చూడండి, ఆ 2 గుడ్డివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూపు అయితే లేదు కానీ వాళ్ళకి జ్ఞానం మాత్రం చాలా అధికంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత జ్ఞానం ఉందంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి లేఖనాలన్నింటినీ కూడా వారు గ్రహించినటువంటి వారు అని మనకి అర్థమవుతా ఉంది. ప్రవచనం యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు వచ్చాడన్నటువంటి గొప్ప సత్యం వారికి తెలుసు. ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఏమంటాడు? నిత్య స్వాస్థ్యముగా ఈ నిత్య నిబంధనను నేను మీతో చేస్తున్నాను, రాబో తరములన్నీ కూడాను ఇదిగో నీ ఆశీర్వాదం వల్ల ఆశీర్వదించబడతారు అని చెప్పి అబ్రహాముతో అన్నాడు. దాని తర్వాత దావీదు విషయంలో కూడా మనం చూస్తే గనక దావీదుతో కూడా అదే వాగ్దానం చేస్తాడు. అనేక మార్లు సందర్భాల్లో దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఇదిగో నీ తర్వాత నీ యొక్క లైన్లో కంపల్సరీ ఒకరు ఉండేలాగా నేను చేస్తాను అని చెప్తా ఉంటాడు. ఒక మాట చూడండి, ఒక సందర్భంలో దేవుడు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కూడా అణుచుకుని తన నిబంధనను నెరవేర్చడం కొరకు దావీదు సంతానములో విడిచిపెడతా వస్తూ ఉంటాడు. దినవృత్తాంతాల గ్రంథము 2వ 2 Chronicles 21:7 ఒక్కసారి చూడండి. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేక ఉండెను. చూసారండి, దావీదు సంతానం నశింపచేయాలనుకున్నాడు కానీ నిబంధన అడ్డొచ్చింది. ఆ నిబంధన ఏదైతే జ్ఞాపకం చేసుకున్నాడో కీర్తనకారుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో అనేక సందర్భాల్లో ఈ మాట ప్రస్తావిస్తాడు. ఏంటంటే ఇదిగో దావీదు సంతానమును నిత్య స్వాస్థ్యముగా నేను నిబంధన చేశాను, అది ఖచ్చితంగా నేను ఇస్తాను. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆ కనాను గురించి మాట్లాడుతున్నాడా? కనాను ఎప్పుడో పట్టబడిపోయింది బబులోను రాజ్యంకే. కానీ దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పినట్టు. సో ఈ సత్యము అక్కడ ఉన్నటువంటి 2 గుడ్డి వారికి కూడా తెలుసు. మత్తయి ఇక్కడ దావీదు కుమారుడా అన్నటువంటి ఆ లేఖనం లేదా పరిశుద్ధాత్ముడు ఆ మాట మనకి ఆ గుడ్డి ద్వారా ఇస్తున్నాడంటే కనుక ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన రాయల్ ఆరిజిన్కి చెందినటువంటి వాడు, అంటే రాజుల సంతానానికి చెందినటువంటి వాడు. కింగ్షిప్ని అక్కడ ఇస్తున్నాడు. మొదటగా దావీదు సంతానం అంటే ఏంటి అర్థం? అక్కడ రాజులుగా ఆయనను ప్రజెంట్ చేస్తున్నాడు, ఒక రాజుగా చూపించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ నిబంధన స్థిరపరిచాడు, నిత్య నివాసముగా చేస్తున్నాడు. మత్తయి సువార్తలో కూడా తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు. వాళ్ళు కూడా ఎలా చూడగలిగారు లేఖనాల్లో? జ్ఞానులు అంటే ఏంటి? వాళ్ళకంతా కూడా లేఖనాలు బాగా తెలిసినటువంటివి. సో ఇప్పుడు ఆ వాళ్ళు వచ్చి హేరోదు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. హేరోదుని ఏమడిగారు? అక్కడ యూదుల రాజు ఎక్కడ పుడతాడు అని చెప్తున్నాడు. యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన వెతుక్కుంటూ వచ్చామని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారు. వచ్చి ఎలా అడుగుతున్నారు? యూదుల
రాజు. సో లేఖనాలు ఎవరికైతే తెలుసో ఆ గొప్ప సత్యము అక్కడ పట్టుకుంటానికి అవకాశం ఉంది. కిందకి వెళ్ళిన తర్వాత ప్రవచనం ఉంటుంది మీకా 5:2లోది, మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే. ఎక్కడ పుడతాడని చెప్పి రాయబడతా ఉంది, ఆయన యూదా బెత్లెహేములో పుడతాడని ప్రవచనం ఉంది. సో ఆ ప్రవచనాన్ని బట్టి మనం ఒకవేళ గమనిస్తే కనుక మరి దావీదు యొక్క బర్త్ ప్లేస్ కూడా ఎక్కడుంది, బెత్లెహేమే. సో ఆ బెత్లెహేములోనే ఆయన జన్మిస్తాడన్నటువంటి అక్కడ సత్యాన్ని మనకు కనపడతా ఉందన్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే కనుక యోసేపు గురించి ప్రస్తావిస్తాడు. యోసేపు ఏ వంశపు వాడని రాయబడి ఉంది అక్కడ. యోసేపు ఎవరు, ఏ వంశపు వాడు, దావీదు వంశపు వాడు. యోసేపు దావీదు వంశపు వాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. 70వ వచనానికి మీరు వస్తే కనుక దావీదు వంశమునందు నేడు రక్షణ శృంగమును మనకు దయచేశాడంటాడు. సో ఇవన్నీ కూడా గొప్ప సత్యాలు మనం గుర్తెరగడానికి. ఇంకో విషయం ఏంటో తెలుసా, లాస్ట్కి కూడా చివరాఖరికి ఆయన సిలువ వేయడానికి కూడా సిద్ధపడిపోయినప్పుడు పిలాతు దగ్గర ఉంటాడు. పిలాతు కూడా అన్నటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే కనుక పిలాతు ఏమంటాడో తెలుసా, యూదుల రాజు అయినటువంటి యేసుక్రీస్తుని నేను విడుదల చేయాలా మీకు అని చెప్పి అడుగుతాడు. ఏమంటాడు ఆయన కూడా వచ్చి మళ్ళీ ప్రభువుని అడుగుతాడు, నువ్వు యూదుల రాజువా అంటే ప్రభు ఏమంటారు, నీవన్నట్టే. సో పిలాతు సంభాషణలో కూడా ఆయన ఎలా కనపడుతున్నాడు మనకి, యూదుల రాజుగా. అయితే ఇందులో మనకి ఏం కనపడతా ఉందంటే ఆ గుడ్డివారు నిజంగా ఎంత జ్ఞానవంతులంటే రాబోవు మెస్సయ్య గురించినటువంటి గొప్ప సత్యమును తెలిసినటువంటి వారే దావీదు కుమారుడా అని ప్రస్తావించారు. ఈ మాట ఈ గుడ్డితనంతో ఉన్నటువంటి వారు మాత్రమే వచ్చి మాట్లాడతారు. తర్వాత ఒకసారి కనాను స్త్రీ తన బిడ్డను స్వస్థపరచమని అడగడానికి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా అప్పుడంటే అది దావీదు కుమారుడా, ఇదిగో నా బిడ్డని స్వస్థపరచు అని చెప్పి అడుగుతుంది. ఈ 2 సందర్భాల్లో తప్ప ఈ దావీదు కుమారుడు అన్నటువంటి పదం మరి ఇంకెక్కడా కూడా కనపడదు. ఈ గుడ్డివారు వాడిన దగ్గరను ఆ కనాను స్త్రీ వాడిన దగ్గర మాత్రమే మనకి కనపడతా ఉంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే రాబోవు మెస్సయ్య ఆయనే అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, గుర్తించారు. రాజుగా రానే ఉన్నాడన్న గొప్ప సత్యాన్ని వాళ్ళు గుర్తించారు. అదే పరిశుద్ధాత్ముడు మత్తయి మనకి రాస్తూ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు రాబోవు మెస్సయ్య ఆయనే అని చెప్పి. సో ఫస్ట్ నుంచి కూడా ఒకటే మత్తయి సువార్తలో చూపిస్తున్నాడు, తండ్రి కుమారుడు ఒక్కటిగా ఉన్నారని చూపించాడు. ఇద్దరు కూడా అద్భుతాలు ఏ విధంగా చేశారో చెప్తున్నాడు, ఇద్దరు ఎలా బోధించారో చెప్తున్నాడు. ఆ తర్వాత మరి ఇప్పుడు పాప స్థితిలో రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యూదులకి కానీ ఇశ్రాయేలీలకు కానీ అన్ని జనాంగానికి కానీ ఎవరి ద్వారా రక్షణ కలుగుతుందంటే ఆ మెస్సయ్య ద్వారానే కలుగుతుందని చెప్పి ఆ సత్యాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నాడు అనమాట. అది మనకి ఇందులో కనపడతా ఉంది. ఇది 2వది. 3వ అంశం మనకి ఏం చూడొచ్చు అంటే ఇక్కడ జరిగిన స్వస్థతను బట్టి పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను చూపిస్తున్నాడు. 3వది ఏంటండి, అక్కడ ఫిజికల్గా జరిగినటువంటి స్వస్థత మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా ఇది మానవుని యొక్క జీవితంలో, ప్రతి ఒక్క మానవుడి జీవితంలో కూడా ఇది జరిగినటువంటి సత్యముగా ఇందులో మనకి బయలుపరుస్తున్నాడు. అయితే ఎలా ఆధారం చేసుకోవచ్చు దీన్ని మనము? ఒక స్వస్థతే కదా కనపడుతుందండి. అక్కడ ఇద్దరు గుడ్డివారే కదా వచ్చి అడిగారు, అక్కడ కళ్ళు తెరవమన్నారు, తెరిచాడు దేవుడు. అక్కడ ఫిజికల్గా వాళ్ళు బ్లైండ్నెస్ నుంచి బయటపడ్డారు. కానీ ఇది స్పిరిచువల్గా మానవ జాతి అంతటికీ కూడా ఎలా వర్తిస్తుంది ఇది అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. వేస్తారా వేయరా? వేయపోయినా నేను మీతో వేపిస్తా. ఈ ప్రశ్న అడగండి అంటాను. ఏమన్నా అడగండి ఈ ప్రశ్న ఇప్పుడు. అంతే కదండి, ఇద్దరు స్వస్థత పొందితే మానవ జాతి అంతటికీ కూడా ఎలా వర్తిస్తుంది ఆ ప్యాసేజ్? మానవ జాతి అంతా కూడా ఆధ్యాత్మిక గుడితనంలో ఉన్నది. అది గొప్ప సత్యము. ఇంకా అయితే ఈ గుడ్డితనము నుంచి దేవుడు విడిపించడానికి వచ్చాడన్నటువంటి సత్యము మనకి యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడింది. అక్కడికి వెళదాము, అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి యెషయా గ్రంథానికి వచ్చేయండి, 35వ అధ్యాయానికి 3వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందాం. యెషయా 35:3. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచు. అందరూ తీశారండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తుని గురించి, అంటే ఇక్కడ మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు. ఆ మెస్సయ్య వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆ తర్వాత పరలోక రాజ్యంలో ఎలా ఉంటుంది, అందరూ చేర్చబడిన తర్వాత అనే అంశము 3 నుంచి 6 వచనం వరకు, తర్వాత 9వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ మాటలను ఒక్కసారి చదువుకుందాం ఇప్పుడు. రండి. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లా. ఎవరైతే వీక్ గా ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో మీరు బలము పొందండి, దృఢపరచుకోండి, అందరూ కూడాను ధైర్యాన్ని వహించండి అంటున్నాడు. ఎందుకొరకు? భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారు అంటున్నాడు ఇప్పుడు? ఇది మెస్సయ్య వస్తున్నాడు అన్నటువంటి ప్రవచనం అన్నమాట.
ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎవరికి ప్రతిదండన చేస్తాడు? ఎవరైతే ఆయనను విసర్జిస్తారో, ఎవరైతే ఆయనను తృణీకరిస్తారో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే తెలిసి కూడా వద్దనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ప్రతిదండన చేయటానికి వస్తున్నానన్నాడు. తర్వాత ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించు. ఆయన వచ్చాడంటే గనక ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేస్తానన్నాడు? ఇక్కడ రక్షిస్తాడు. గుడ్డివారి కన్నులు గుడ్డివారి కన్నులు ఏమవుతాయి? ఇప్పుడు గుడ్డివారి కన్నులు అంటే గనక ప్రపంచంలో ఎంతమంది అయితే గుడ్డివారు ఉంటారో, ఎంతమంది ఉండొచ్చండి? స్టాట్స్ చూడలేదు, ఒకవేళ గూగుల్ చేసి చెప్పండి ఎవరైనా సరే. ప్రపంచంలో ఆన్ ఎవరేజ్ గుడ్డివాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుందాం. పోనీ 100 మందికి ఒకళ్ళు ఉన్నా సరే, 1% ఉంటారు మొత్తం మీద. సో 1% మంది కోసమే వస్తున్నాడు అప్పుడు ఆ ప్రభు అక్కడ. గుడ్డివారు కన్నులు తెరవడానికి వస్తున్నాను అన్నాడు. ఎవరు గుడ్డివారు? ఇప్పుడు ఆత్మ సంబంధంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా గుడ్డివాడుగా ఉన్నాడు గనక వారందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి వస్తున్నాడని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అదే తర్వాత చదువుదాం. గుడ్డివారు కన్నులు తెరవబడుటకు, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు. ఇప్పుడు ఇక్కడ చెవిటివాని యొక్క సందర్భాన్ని కూడా ప్రస్తావించాడు కదా. ఒక్కసారి ఇక్కడ కింద మీరు రండి, మత్తయి సువార్త 9:32 కూడా చూడండి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచు మూగవాని నాలుక పాడునని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఆ సందర్భం కూడా ఇక్కడ కనబడిపోతుంది. ఒక మూగవాడు మాట్లాడతాం కనబడుతుంది. చదవండి. కొందరు దయ్యం పట్టిన యొక్క మూగవాణ్ణి ఆయన వద్దకు తీసుకొచ్చారు. వెంటనే వాడు ఏం చేస్తాడు? చివరికి వెళ్ళేటప్పటికి వాడు మాట్లాడటం మొదలు పెడతాడు. కనపడుతుందంటే ఇక్కడ ప్రవచనం అంతా కూడా ఇక్కడ నెరవేర్పులోనికి ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్. తర్వాత చదవండి. అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఇప్పుడు 9వ వచనానికి వెళ్ళిపోదాము. పరలోకంలోకి చేరిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. అంటే యేసుక్రీస్తు రక్షిస్తాడు, రక్షించి మనల్ని పరలోకం తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచింపబడిన వారే అక్కడ. ఎవరు నడుస్తారండి అక్కడ? విమోచింపబడిన వారే. ఇప్పుడు ఈ విమోచన ఎవరి ద్వారా కలుగుతుందని వాక్యం చెప్తుంది? యేసుక్రీస్తు ద్వారా. ఆ యేసుక్రీస్తు మనల్ని ఆ పాపము నుండి, ఆ మరణం నుండి విమోచించడానికి భూలోకానికి దిగి వచ్చాడు. ఆ రాకడే చెప్తున్నాడు. ఆయన వచ్చి రక్షిస్తాడు, ఆయన వచ్చి గుడ్డితనం నుంచి బయటికి తీసుకొస్తాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి చాలా సులువుగా అర్థమైపోతుంది. ఆ యేసుక్రీస్తు వచ్చాడు రక్షించడానికి నన్ను. నా గుడ్డితనం ఏదైతే కలిగి ఉన్నానో దాని నుంచి, నా యొక్క అంధత్వం అయితే ఉందో దాన్ని తొలగించి నాకు చూపునిచ్చి నన్ను రక్షణలోనికి నడిపించాడని అర్థమవుతుంది. ఆ తర్వాత నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏం చేస్తానంటున్నాడు? నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్తానంటున్నాడు. అక్కడ ఏముండవు అంటున్నాడు? సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు, అక్కడ అన్నీ కూడా కలిసే ఉంటాయని చెప్తా. అంటే అక్కడ ఏంటంటే క్రూరత్వము, తిండి కోసం ఒకరినొకరు చంపుకోవటము, ఇలాంటివన్నీ ఏమి ఉండవు అక్కడ. అక్కడ ఎంతసేపు ప్రభుని స్తుతించటము, సంతోషంగాను ఆనందంగా ఉండటం. అక్కడ ఏడుపైనను, కన్నీరైనను, బాష్పమైనను ఏది ఉండదు. నిత్యము సంతోషమే ఉంటుందని చెప్తున్నాడు. అది చెప్తున్నా. విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. ఏ సియోన్ అండి? ఇప్పుడు పరలోకముల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ సియోనుకు మళ్ళీ తిరిగి వస్తారని చెప్తున్నాడు. తర్వాత వారి తల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును. ప్రకటన గ్రంథములు ఇవన్నీ రాయబడి ఉన్నాయా? ప్రకటన గ్రంథంలో చివరిగా జరిగేటటువంటి ఒక కంక్లూజన్ ఇచ్చినప్పుడు ప్రకటన గ్రంథములో ఈ మాటలన్నీ కూడా మళ్ళీ తిరిగి యోహానికి ప్రభు దర్శనమిచ్చి సత్యాన్ని బయలుపరిచాడు. పిల్లలు, ఆ సత్యం మనకు అక్కడ మళ్ళీ తిరిగి కనపడతా ఉంటుంది. సో మెస్సయ్యను గురించినటువంటి ప్రవచనము నెరవేర్పుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. మొదటి విషయాన్ని మనం చూస్తే, రెండవదిగా యెషయా గ్రంథం 61వ అధ్యాయము, ఆయన వచ్చి సువార్త ప్రకటించినటువంటి దాని అంశాన్ని కూడా చూద్దాం. 61:1-3 వరకు చూడండి, త్వరగా చదువుదాం. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చిన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా
పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. సరిపోతుంది పిల్లలు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన దాని ప్రకారం యేసుక్రీస్తు వచ్చి అదే పని చేశారా? సువార్తను ప్రకటించారా? ఇక్కడ ఆయన సేవకుడు వస్తాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడు అన్నీ ఇక్కడ వివరించి చెప్పాడు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు. గలిలే ప్రాంతము, కపెర్నహూము ప్రాంతము, ఇంకా ఆయా ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకరికి డౌట్ వచ్చింది. బాప్తిజం ఇచ్చే యోహానికి ఇది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏమడుగుతున్నాడంటే తన శిష్యులను పంపించి యేసుక్రీస్తు దగ్గరికి, అవును నువ్వు అన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, స్వస్థతలు జరుగుతున్నాయి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడాను పాత నిబంధన గ్రంథంలో అంటే ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి సత్యాలన్నీ కూడా నెరవేర్పులోనికి వస్తున్నాయి కదా. అయితే రావాల్సిన వాడు నువ్వేనా, లేకపోతే ఇంకెవరైనా మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా మళ్ళీ చేస్తారా అనేటటువంటి ఒక డౌట్ అతడికి వచ్చింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. క్రీస్తు చేసిన కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము ఎవరి కోసమైనా కనిపెట్టాలా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు 4వ వచనంలో, అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు ఇప్పుడు తెలుపుడి. మీరు అందరూ ఏదైతే చూస్తున్నారో ఏదైతే తెలుసుకుంటున్నారో అవన్నీ చెప్పండి అన్నాడు. ఏం జరగడం చూసారు వీళ్ళు కూడా శిష్యులు? ఇప్పుడు గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు కూడా సువార్త కంప్లీట్ ప్రవచనం ఏదైతే చెప్పబడిందో 9th చాప్టర్ వరకు అన్నీ కూడా జరిగిపోయాయి. 9th చాప్టర్ వరకు అన్నీ జరిగాయి కాబట్టి ఇదిగో నేనే రావాల్సినటువంటి వాడను, వచ్చాను అని చెప్పి అక్కడ చెప్పారు పిల్లారా. మరొక సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తే తన నోటి ద్వారానే మరొకసారి దీన్ని రూఢీపరిచారు. లూకా సువార్త 4వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఇప్పుడు నజరేతుకు వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు. వచ్చిన తర్వాత తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజం ఇలాగే విశ్రాంతి దినం రోజున సమాజ మందిరాలు ఇలాగే ఉండేవి, చర్చెస్. అందులో యూదులందరూ కూడా కూడి ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రకారము లేఖనాలు చదవటానికి ఆయన వెళ్ళారు. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథమును విప్పి చదవటం మొదలుపెట్టారు. ఏ లేఖనాన్ని చదివారు ఆయన? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన. ఇందాక ఎక్కడ చదివామండి? యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో చదివాం మనము. సో ఈ లేఖనాలని ఆయన చదివారు. చదివిన తర్వాత ఏమన్నారు? ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవసరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేలి చూడగా అందరూ ఆయనే చూస్తున్నారు. చదివిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నారు? ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. యేసుక్రీస్తును గురించిన చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్పులోనికి వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కోసమని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాము. ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో ఉన్న వారికి చూపునివ్వటానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్పి మత్తయి సువార్త ఈ చిన్న అద్భుతం ద్వారా మనకి పరిచయం చేస్తున్నాడు. కేవలము 2 స్వస్థత పొందారు అన్నటువంటి సత్యాన్ని చూసి మనము మౌనంగా ఉన్నట్లయితే కనుక కేవలము మనం ఆ స్వస్థత మీదే ఆధారపడతాం, ఆ స్వస్థత కోసమే చూస్తాం. లేకపోతే అటువంటి ఆలోచన కలిగి ఉంటాము. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకన్నా అద్భుతాలు మీరు ఎక్కువ చేస్తారని శిష్యులతో చెప్పారు కదా అని చెప్పి మాకు కళ్ళు తెరు వచ్చిన వాళ్ళందరూ ఇదే ప్రార్థన చేయడం, ఇదే జరుగుతుంది. కానీ పిక్చర్ అక్కడ గమనించాల్సింది ఏంటంటే మెస్సయ్యను గురించినటువంటి సత్యాన్ని బయటకు తీసుకురావడానికి అక్కడ 10 అద్భుతముల్లో ఒక అద్భుతంగా మత్తయి ఇందులో ప్రజెంట్ చేశాడనేది గుర్తించాలి. మెస్సయ్యను గురించినటువంటి ప్రవచనము, దావీదు కుమారుడు అన్నటువంటి మాట అందులో ఉపయోగిస్తున్నాడు. ఇంకెక్కడ వాడబడలేదు ఆ పదం. దావీదు కుమారుడు ఉన్నటువంటి దాని వెనక ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన మెస్సయ్యగా వస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని అంతటిని ఎత్తిపట్టి ఒక్క మాటలో మనకు అక్కడ పొందుపరిచాడు.
అర్థమైందండి అందరికీ కూడాను? ఇది గొప్ప సత్యము మత్తయి సువార్తలో ఆ లేఖన భాగంలో ఉన్నటువంటిది. ఆ ప్రవచనాన్ని బయటకు తీసుకుని వస్తున్నాడు. ఆత్మీయమైనటువంటి నేత్రాలతోటి లేఖనాన్ని మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనకు కనపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. ఏం రాశాడు అందులో, ఎందుకు రాశాడు, ఏదో మన కోసం రాశాడని గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తే గనక ఆ సత్యాన్ని మనకు బయలుపరుస్తాడు, అది చూపిస్తూ ఉంటాడు. ఇది బ్రాడ్ పిక్చర్ పిల్లరా. మత్తయి సువార్తలో ఆ లేఖన భాగంలో మొదటి 10 అధ్యాయంలో ఉన్నటువంటిది. కేవలము మనం ఎంతసేపు ఇప్పుడు సాధారణంగా బయట ఏమైపోయిందంటే లేఖనాన్ని చదువుతున్నాం కదా, లేఖనంలో యేసుక్రీస్తు 2 గుడ్డివారిని స్వస్థపరిచాడు కదా, ఇప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రభు మొత్తం ఇక్కడ ఎంతమంది అయితే బయట గుడ్డివారు ఉన్నారో వాళ్ళందరూ కళ్ళు తెరిచాయని అడుగుతూ ఉంటాం. అంతేనా? అందుకోసమే రాశాడా లేఖనము? లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కారణాల కోసం రాశాడా? చెప్పండి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఆ స్వస్థత వెనకాలే పడుతున్నారు. అందులో ఉన్న జరిగినటువంటి ఆ స్వస్థత ఈ లేఖన భాగాన్ని కొన్ని సంఘాలలో వాళ్ళు చదివినట్లయితే గనక ఉట్టి గుడ్డితనం నుంచి వచ్చినటువంటి 2 స్వస్థత గురించే ప్రస్తావించబడతాది తప్ప ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములతోటి మొత్తం ఏం చూపించాలనుకుంటున్నాడో, ఆ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తు రక్షణ ఇవ్వడానికి వచ్చాడని, ఆ రక్షణ కోసమే మెస్సయ్యగా రాబోతున్నాడని ఈ సత్యాలన్నీ కూడా మరుగున పడిపోతా ఉంది. ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా వారికి బయలుపరచబడతాయని లేఖనం చెప్తుంది. సో ఆత్మ సంబంధమైన నేత్రములతోటి లేఖనాన్ని మనం చదివినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు మనకి ప్రత్యక్షపరచబడతాడు. ఏ లేఖనమైనా తీసుకోండి, అక్కడ యేసుక్రీస్తు వచ్చి నిలబడతాడు మన ముందు. ఆయన కనపరుస్తాడు పరిశుద్ధాత్ముడు, ఆయన మహిమపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆ గొప్ప సత్యం మనకు ఆ లేఖనాల్లో కనపడతా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. శాస్త్రులు పరిచయులు కూడా ఇది తెలుసు. ఇప్పుడు 2 ఉన్నారు, ఒకరు ఆత్మ సంబంధంగా అర్థం చేసుకున్నటువంటి వారు, ఒకరు శరీర సంబంధంగా అర్థం చేసుకున్నవారు. ఆత్మ సంబంధంగా యోహాను, పేతురు, వీళ్ళందరూ మత్తయి వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి యేసుక్రీస్తును చూడగలిగారు, ఆ లేఖనాలు రాస్తున్నారు. శాస్త్రులు పరిచయులు కూడా అక్కడ ఉన్నారు. ఈ అద్భుతాలు జరుగుతున్నప్పుడు శాస్త్రులు పరిచయులకు లేఖనాలు తెలియదంటారా? పాత నిబంధన అంతా తెలుసు కదండి. తెలిసినప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా చూసినప్పుడు ఏం జరుగుతుంది, ఏంటబ్బా సూచక్రియలన్నీ జరిగిపోతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి, తనంతట తానుగా ఆయన ప్రకటిస్తున్నాడు, అధికారం గలవాడుగా బోధిస్తున్నాడు, లేఖనాల్లో ఉన్నవన్నీ నెరవేర్పులోనికి వచ్చినాయి అంటున్నాడు. అప్పుడు ఏమర్థమవుతుంది, ఆయన మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు, ఆయనే ఈయనమాట అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు, వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఏమైనా చేసి ఆయనని ఆపాలి, ఏమైనా చేసి ఆయన చంపాలి, ఏమైనా చేసి ఆయనను మరుగు చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అంత కాకపోతే కనుక ఇంకా ఏమైనా ఆజ్ఞాపించారో తెలుసా? ఆ రోజుల్లో చాలా మంది ఆయనను విశ్వసించి ఆయనను మెస్సయ్యగా ఆయనను పైకి తీసుకొద్దామని చూస్తున్నారు, ప్రకటించామని చూస్తున్నారు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు అన్నటువంటి మాటను ఒక్కటి చూద్దాం రండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను 9:22 ఒక్కసారి చూడండి. వాని తల్లిదండ్రులు తీసారండి అందరూ. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకున్న ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని చూడండి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడ్డారు. ఇంతకీ ఎవరి తల్లిదండ్రులు అని ఒకసారి ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయం అంతా యోహాను సువార్తలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక గుడ్డివాడు స్వస్థత పొందుతాడు. ఇక్కడ కూడా పుట్టు గుడ్డివాడు స్వస్థత జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు వచ్చి స్వస్థత చేసినప్పుడు వాడు సంతోషంతో అందరికి వెళ్ళి చెప్తా ఉంటాడు. శాస్త్రులు పరిచయులు వస్తారు, ఎలా నువ్వు స్వస్థత పొందావు, వీడు ఎప్పుడు రోజు భిక్షమెత్తుకునేవాడు కదా, అలాంటిది మేము నిన్ను చూస్తూ ఉన్నాం కదా, నువ్వు ఈ రోజున స్వస్థత ఎలా కలిగిందంటే ఎవరో ఒకరు నాకు స్వస్థతనిచ్చారు, ఒక ప్రవక్త లేకపోతే యేసు చేశాడు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. లాస్ట్కి వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోతారంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వీడు చిన్నప్పటి నుంచి గుడ్డివాడుగానే ఉన్నాడా లేకపోతే నిజంగా చూపు కలిగిన వాడేనా అంటే వాడు చిన్నప్పటి నుంచి గుడ్డివాడే అంటారు. మరి గుడ్డివాడు ఎలా చూస్తున్నాడంటే అప్పుడు వాళ్ళు భయపడిపోతారు. ఏంటి శాస్త్రుల పరిశీలన ఇలా మాటిమాటికి అడుగుతున్నారని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ భయపడిపోతున్నారు. యూదులకు భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఎవరు చేశారో మాకు తెలియదని చెప్పేశారు. సరే, అయినప్పటికీ కూడాను శాస్త్రుల యొక్క మనసులో ఏముంది ఇప్పుడు అక్కడ? అందుకని ఆయన క్రీస్తు అని ఎవరితోనూ వాళ్ళు చెప్పుకోలేదు. కానీ సమాజ మందిరములలో నుండి వెలివేస్తారేమోనని యూదులు అంతకు మునుకు నిర్ణయించుకొని ఉండిరి. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని ప్రవక్తగానో మెస్సయ్యగానో అంగీకరిస్తారో స్వీకరిస్తారో వాళ్ళందరూ ఏం చేస్తామని చెప్తున్నారు, సమాజంలో నుంచి వెలివేసేస్తామని. అందుకోసం అంటే ఆత్మ సంబంధంగా ఆలోచించే గుంపు ఒక పక్కన కనపడుతుంది, ఆయనతో పాటు తిరిగిన శిష్యులు. మరి శరీర సంబంధంగా ఆలోచించేవారు మరొక పక్కన కనపడతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, వ్యతిరేకించారు. వీళ్ళ గురించి కూడా ప్రభువు ఈ యోహాను సువార్త 9లోనే 35 నుంచి 41 వచనం వరకు మనం చూస్తే కనుక
కొంతమంది చూపు లేకపోయినా వాళ్ళు చూడగలుగుతున్నారంటారు, చూపు కలిగి ఉండి మీరు చూడలేకపోతున్నారంటారు. ఇద్దరిని చెప్తాడు. చూపు లేకపోయినా చూసిన వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు, చూపు కలిగి ఉండి కూడా చూడలేనటువంటి వాళ్ళు ఈ శాస్త్రులు పరిచయులు గుడితనంలోనే ఉండిపోయారని చెప్పి ఆ ప్యాసేజ్లో అక్కడ ప్రస్తావిస్తాడు. సో మొదటి విషయాన్ని మనం ఒకవేళ చూస్తే గనక పాత నిబంధన కొత్త నిబంధన తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒక్కటై ఉన్నారన్న సత్యాన్ని మత్తయి మనకి బయలుపరుస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే గనక ఆయన దావీదు కుమారుడుగా రాజుగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. మూడవదిగా ఆయన మెస్సయ్యగా ఉన్నాడని ఆ ప్రవచన నెరవేర్పు కొరకు మనకి ఇందులో చూపిస్తున్నాడు. ప్రియులారా, నాలుగవదిగా మనము గుడ్డివాడి కోణంలో నుంచి చూద్దాం. వచ్చేయండి అందరూ కూడా మత్తయి సువార్తకి. చివరిగా 4వ కోణంలో నుంచి చూద్దాం. 27వ వచనంలో మొదటిగా మనం చూస్తే కనుక అక్కడి నుండి ఆయన వెళుతున్నప్పుడు కపెర్నహూములో తిరుగుతున్నప్పుడు ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చారు. దావీదు కుమారుడా మమ్మలను కనికరించుము అని కేకలు వేశారు. పిల్లారా, ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఆయన అలా వెళుతున్నాడండి. వెళుతూ ఉంటే ఆయన ఒంటరిగా వెళ్ళట్లే, ఆయన నడుచుకుంటూ వెళుతున్నప్పుడు గుంపుగా వస్తూ ఉండేవారు. అనేక గుంపులు అనమాట, చాలా గుంపులుగా ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నా సరే ఆ మాట వాళ్ళకి ప్రభు దాకా చేరట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభు మమ్మల్ని స్వస్థపరచని అడుగుతున్నారు, కానీ వాళ్ళు మాట వినట్లేదు. మాట విననప్పుడు వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారు? కేకలు వేయటం మొదలుపెట్టారు. పిల్లారా, అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ తీవ్రత ఏంటో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనం సాధారణంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఆత్మ సంబంధంగా అంటే, మనం మామూలుగా ప్రభు యేసుక్రీస్తుని ప్రభు మాకు ఇది పలానా కావాలి అని అడుగుతాం. ఏదైనా అవసరత, ఒకటి ప్రార్థన అవసరత తీసుకోండి, ఆరోగ్యమో ఆర్థిక పరిస్థితో లేదా కుటుంబ వ్యవస్థ సమాధానమో నెమ్మదో ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాం. అడిగినప్పుడు ఏం చేస్తాము? ప్రభు దగ్గర పెట్టేశాను కదా, ఇంకా నా పని అయిపోయిందిలే అనుకుంటాం. అవునా? కానీ వాక్యం ఏం చెప్తుంది? విసుగక నిత్యము మానక మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అనే పదాలన్నీ వాడుతున్నాడు. మరి ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తుని వాళ్ళు మామూలుగా పిలిచుండవచ్చు, యేసుక్రీస్తుని మామూలుగా అడిగి ఉండవచ్చు, కానీ ఆ గుంపులో ఆ జనములో అక్కడ వాళ్ళకి అర్థం కానప్పుడు వీళ్ళు ఊరుకోలేదు. ఊరుకోకుండా ఏం చేయటం మొదలుపెట్టారు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు విశ్వాసం అధికంగా ఉంది కనుక మాటికి అడుగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు, లేదా బిగ్గరగా ప్రభుని అడుగుతున్నారు. కేకలు వేయటం మొదలుపెట్టారనమాట, గట్టిగా అడగటం మొదలుపెట్టారు. అది మొదటిగా మనం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి పాజిటివ్ సైన్ మనం చూడవచ్చు. అంటే కన్సిస్టెన్సీ, వాళ్ళు ఆపకుండా, ఒకవేళ బాబు విన్నాడా లేదా అనేది కూడా వినేదాకా వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేశారు. మనం కూడా మన అవసరతల నిమిత్తము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరి మనం పొందుకునేదాకా దాని గురించి ఏం చేస్తూ ఉండాలి? అడుగుతూనే ఉండాలి. అటువంటి ప్రార్థనా పరులు అయినటువంటి జీవితాన్ని మనమును కలిగి ఉండాలి. మన ప్రార్థనలు సాధారణంగా కొద్ది రోజులే ఉంటాయి. మరి ప్రార్థనా పరులైనటువంటి వారి సాక్ష్యాలు మనం చూస్తే కనుక అందరం, ఎవరు కూడా మనం ఏమి ఎగ్జెప్షన్స్ ఏమి లేవు ఇక్కడ, అందరూ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. మామూలుగా కొన్ని సాక్ష్యాలు మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు చేసినటువంటి హైడ్ గారు కానీ లేదా ముల్లర్ గారు కానీ ఇలాంటి వాళ్ళు ప్రార్థనలు చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన పుస్తకాల్లో చూసి వాళ్ళు తెలుసుకున్నటువంటిది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడో రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది రక్షణ కోసం ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలు ఎప్పుడు ముగిసాయి అని మనం చూస్తే కనుక వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు రక్షణ అనుభవంలోకి వచ్చారు. అప్పటిదాకా వాళ్ళు ప్రతిదినము కూడా వాళ్ళ కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళు ప్రార్థించారు? కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేశారు. సో అటువంటి అనుభవంలోనికి మనం కూడా వెళ్ళాలి. ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాము. దాని తర్వాత రెండో విషయాన్ని మనం ఒకవేళ చూస్తే కనుక 7 ప్రధానమైన లక్షణాలు కనపడతాయి. ఒకటి, ప్రార్థనా పరులు వీళ్ళిద్దరు కూడా అని మనం అర్థమవుతుంది. రెండవది చూస్తే కనుక వాళ్ళు ఏమని అడుగుతున్నారు? కనికరించుము అని అడుగుతున్నారు. నిజంగా వాళ్ళు ఏమి కమాండ్ చేయట్లేదు, అక్కడ వచ్చి రూడ్గా ఏమి అడగట్లేదు. వాళ్ళు మాకు నీ కృప కావాలి నాయన, నీ కనికరము కావాలి, నీ గ్రేస్ కావాలి అంటే మేము దానికి యోగ్యులము కాదు. అన్మెరిటెడ్ గిఫ్ట్ అన్నమాట గ్రేస్ అంటే. యోగ్యత అర్హత లేనప్పటికీ కూడాను వచ్చి మేము నిన్ను అడుగుతున్నాము, అయితే నువ్వు కనికరంతో మాకు దయచేయి అని అడుగుతున్నారు. సో ఎంత తగ్గింపుతనం కనపడుతుంది ఇప్పుడు వీళ్ళల్లో, కనపడుతుందండి. సో అంత దీనత్వము, అంత తగ్గింపుతనము వాళ్ళకి అందులో కనపడుతున్నట్టుగా మనం చూస్తాం వాళ్ళిద్దరిలో. సో మనము కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కమాండ్ చేయొద్దు, ఇస్తావా లేదా, ఇవ్వకపోతే ఊరుకోను, ఇలాంటి ప్రార్థన మనం చేయొద్దు. దీనత్వం కలిగి
నాయన నీ కృప ద్వారా నాకు దయచే, నీ యొక్క దయ, నీ కరుణ, నీ వాత్సల్యంతో నాకు ఇవ్వు అని చెప్పి అడిగే వారంగా ఉండాలి. రెండవ లక్షణం ఇందులో వాళ్ళల్లో మనం చూడవచ్చు. ఆ తర్వాత మూడవది మనం చూసాం, ఇందాక అనుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నారు సార్ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ? దావీదు కుమారుడా, వాక్య జ్ఞానమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఆయన రాబో రాజుగా ఉన్నాడని, మెస్సయ్యగా ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించేటటువంటి మనసు ఉంది. గుడ్డివారు చూడండి పిల్లారా ఎంత గొప్పవారో. ఇక్కడ గుడ్డివారు ఎంత గొప్పవారో చూద్దాం. మనం చాలా సందర్భాల్లో మరి కొంతమంది అంటూ ఉంటారు, వాక్యం నేను ఎక్కువసేపు చదవలేను, లేకపోతే వాక్యము ఆ పదాలు నా నోటికి తిరగవు కనుక నేను చదవను, లేకపోతే కనుక నేను చదువుకోలేదు కాబట్టి వాక్యం చదవను అని ఇలాంటి సాకులన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇద్దరు గుడ్డివారు ఎప్పుడైనా సరే ధర్మశాస్త్రం చదువుంటారా? అవకాశం ఉందా? లేదు. అయినప్పటికీ కూడా వారికి వాక్య జ్ఞానం ఉందంటే మరి ఏమనుకోవాలి వాళ్ళు? ఎంత శ్రద్ధగా వారు వాక్యాన్ని వింటున్నారో అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చదవలేను, నేను చదవలేకపోతున్నానండి, వాక్యమైన వినొచ్చు కదా. ఇప్పుడు ఆడియో బైబిల్స్ కూడా వచ్చేసాయి మనకి. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, అవి స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. అందులో చదవలేకపోతే కనీసం అందులో ఈ MP3 ఫైల్స్ అన్నా వేసుకుని ప్రతిరోజు వాక్యాన్ని కూడా వినే అవకాశము మనకి ఇప్పుడు కలిగింది. సో వాళ్ళు ఎంత వాక్యమును వినుంటారో, ఆ వాక్యాన్ని విన్నటువంటి వారే ఆ గొప్ప గొప్ప శాస్త్రుల పరిశీలికి అర్థం కాలేదు ఆ మెస్సయ్య అయినని చెప్పి, కానీ వీళ్ళకి అక్కడ అర్థమైనట్టుగా మనం చూస్తున్నాము. అట్టి జ్ఞానము కలిగిన వారుగాను మనకి ఇక్కడ కనపడతా ఉంది. ప్రియులారా, నాలుగవది మనం ఇప్పుడు చాలా చక్కటి విషయం ఇందులో గమనించవచ్చు. ఇక్కడ వీళ్ళందరూ కూడాను యేసుక్రీస్తు వెళ్ళుచుండగా వీళ్ళిద్దరు కేకలు వేస్తున్నారు కదా. అయితే నాలుగో లక్షణంలో వీళ్ళ దగ్గర ఓర్పు అనే లక్షణం ఉంది. ఏముందండి నాలుగోది? ఓర్పు. ఎలా ఓర్పు కనపడుతుందో చూద్దాం. వీళ్ళు ఇప్పుడు మార్గమధ్యంలో వెళుతున్నప్పుడు వీళ్ళు మార్గములో కేకలు వేసుకుంటూ వెళ్ళారు. యేసుక్రీస్తు రెస్పాన్స్ వచ్చింది అక్కడి నుంచి? నో రెస్పాన్స్. మార్గంలో కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు. సరే, అయితే వీళ్ళు ఏం చేశారు? ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, వీళ్ళు కూడా వెళుతూ ఉన్నారు. వెళుతూ వెళుతూ కూడా అడుగుతున్నారు. రెస్పాన్స్ వచ్చిందా? నో రెస్పాన్స్. ప్రభు దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మూడవదిగా మనం చూస్తే కనుక యేసుక్రీస్తు అక్కడ ఒక ఇంటి లోపలికి వెళ్ళిపోయారని మనం చూస్తున్నాము. అంటే ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా అక్కడ బ్రతిమాలుకున్నారు. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. మరి రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది? చదవండి ఇప్పుడు 28వ వచనము. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారు. అంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏమై ఉంటుంది? వీళ్ళ భిక్షాటన చేసుకునే గుడ్డివాళ్ళు యేసుక్రీస్తు నడుచుకుంటూ ఒక గృహంలోని వెళ్ళిపోయారు. మార్గంలో దారి పొడుగునా అడుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తున్నారు, ఓపికగా అరుస్తున్నారు, లేదు ప్రభు సమాధానం. వెంబడిస్తూ అడుగుతున్నారు, లేదు సమాధానము. ఇంటి దగ్గరకు వచ్చేసారు, ఇంకా లోపలికి వెళ్ళిపోతే మాకు దొరకడం అనుకుంటారు. ఎందుకంటే భిక్షాటన చేస్తున్నటువంటి వాళ్ళు ఇంట్లోకి రానిస్తారంటారా? రానివ్వరు. సో లోపలికి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతే ప్రభుని మనం పట్టుకోలేమని చెప్పి ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు. వెళ్ళిపోయారు లోపలికి. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో అంటారు, వాళ్ళని నా దగ్గరికి రానివ్వండి అంటారు. వచ్చిన తర్వాత అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఎంతవరకు వీళ్ళల్లో ఆ విశ్వాసం ఉంది చూద్దాం. అంటే పర్సివరెన్స్, ఎంతవరకు వీళ్ళు నన్ను వెంబడిస్తారు, ఎంతవరకు చూస్తారు వీళ్ళని చెప్పి అలా కొద్దిసేపు కనిపెడతాడు ప్రభు. సో అలా కనిపెట్టాడు. మార్గ మధ్యంలో మాట్లాడలే, వెంబడించినప్పుడు మాట్లాడలే, ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడలే. లోపలికి వెళ్ళిన తర్వాత రమ్మన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? మాట్లాడటం మొదలు పెడతాడు వాళ్ళతోటి. అప్పటి వరకు కూడా వీళ్ళు ఎంత ఓపికగా ఉన్నారో మనకి అర్థమవుతా ఉంది. అర్థమైంది కదండి అందరికీ కూడా. సో మొదటి విషయము మనం ఒకవేళ చూస్తే కనుక మొదట ఏమర్థమవుతుంది మనకి? కేకలు వేశారు. కంటిన్యూస్ వాళ్ళు ప్రేయర్ అంటే వాళ్ళ రిక్వెస్ట్ అనమాట. కంటిన్యూస్ ప్రేయర్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవది వాళ్ళు యోగ్యతను బట్టి కాదు నాయన, నీ కనికరమును బట్టి అని చెప్పి అడుగుతున్నారు. మూడవది మనం చూస్తే గనక లేఖనంలో ఉన్న సత్యాన్ని గ్రహించినటువంటి వారుగాను మనకు కనపడుతున్నారు. నాలుగవదిగా మనం చూస్తే వాళ్ళకి ఎంతో ఓర్పు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఐదవది మనం చూద్దాము ప్రియులారా. అక్కడ ప్రభు అడిగినటువంటి ప్రశ్న నెక్స్ట్ ఏమంటున్నాడు అక్కడ? వాళ్ళు ఆయన వద్దకు వచ్చారు. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ప్రశ్న వారిని అడిగారు. వెంటనే సమాధానం ఏంటి? నమ్ముచున్నాము. ఏముంది ఇప్పుడు వాళ్ళల్లో? విశ్వాసం ఉంది ప్రియులారా. ఇదే ప్రశ్న ప్రభు మనకి వేసాడు అనుకోండి, ఏమంటాం? ఇదే ప్రశ్న ప్రభు మనకి వేసాడు అనుకోండి, ఏమంటాం? నమ్ముచున్నారా మీరు అన్నాడు అనుకోండి, ఏమంటాం? మీరు అందరూ ఏమంటారు పిల్లరా? నమ్ముచున్నారా అనగానే
నిజంగా నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారండి? ఎంతమంది చింతిస్తున్నారు? ఎంతమంది చింతిస్తున్నారు? అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి. చింత, కుటుంబం గురించి చింత, పిల్లల గురించి చింత, ఆర్థిక వ్యవస్థలో చింత, అనారోగ్యంలో చింత, వ్యవహారాలలో చింత, ప్రతి విషయంలో ప్రతిరోజు ఏదో సందర్భంలో ఎక్కడో చోట చింత కలుగుతుందా కలగట్లేదా? అండ్ కలుగుతుందంటారా? చింతిస్తున్నారా మీరు అందరూ కూడాను? ఏదో ఒక చింత ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందండి. లేదని అనకండి దయచేసి. ఎందుకంటే మన దైనందిక జీవితంలో రేపు ఎలా గడుస్తుందా అని ఆలోచించేది మనమే. ప్రభువు చెప్పినటువంటిది కూడా మనకే. ఏమన్నాడంటే రేపటి గురించి మీరు ఆలోచించకండి దయచేసి. అవునా? మీరు చేయగలిగింది ఏమీ లేదు, మీరు చింతించవద్దు అని చెప్పి ఉదాహరణలు కూడా చెప్తాడు. ఏం చెప్తాడు? ఆ పక్షుల్ని చూసారా? అవి ఏమాత్రం సంపాదించుకోవట్లే, ఏమాత్రం కూర్చుకోవట్లే, అయినా కూడా చాలా సమృద్ధి కలిగి ఉన్నాయి. ఆ తర్వాత అలంకరింపబడిన వాటిని చూపిస్తాడు, వాటిని చూపించి అదే మాట చెప్తాడు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన అంటున్నది ఏంటి? మరి మీరు వాటికన్నా ఎంతో శ్రేష్ఠులు కదా, మరి నేను చూసుకోనా మిమ్మల్ని అని ప్రభు చెప్పాడు. మరి ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభు ఈ ప్రశ్న వేస్తాడనమాట, మీరు చింతించకుండా ఉన్నారా? మీరు నన్ను నమ్మితే ఉంటారా అంటాడు. ఇప్పుడు నమ్ముతున్నారా మరి ప్రభుని? ఎలా నమ్ముతున్నారు మరి చింతిస్తున్నప్పుడు? అర్థమైందండి? సో మనం చేయగలిగింది ఏమీ కూడా లేదు. ధైర్యంగా ఉండండి. పరిస్థితి ఏదైనా సరే ప్రభు చూసుకుంటాడు అన్నటువంటి ఒక ధైర్యము. అంటే మనం ఆలోచించవద్దు, మనము ప్లాన్ చేసుకోవద్దని చెప్పడు. అది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆలోచన, వివేచన శక్తిని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞానం అనుగ్రహించాడు. ఆ జ్ఞానం చొప్పున నడుచుకోవాలి. ఆయన చెప్పేది ఏంటంటే ఏమీ చేయలేని దాని గురించి మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు. సో ఇలాగా ఏ ఆజ్ఞలు తీసుకున్నా సరే మనం ఒకవేళ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచే వారంగా ఉండాలి. ఇక్కడ ఇద్దరు కూడా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ అడుగుతున్నాడు, మీరు నన్ను నమ్ముతున్నారా? ఈ స్వస్థత నేను మీకు చేయగలనని నమ్ముతున్నారా అన్నప్పుడు వెంటనే వాళ్ళు అంటున్నారు, మరి వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటారు? మేము నమ్ముతున్నామనేసారు, మేము నమ్ముతున్నామనేసారు. ఇప్పుడు ఇక్కడ ఒక సత్యం గమనించండి. వాళ్ళల్లోనికి ఇంత నమ్మకము, ఇంత విశ్వాసము రావడానికి ఏమి ఆధారమైంది? అంతే. ఏం ఆధారమైందండి? అదే నమ్మకము, అదే విశ్వాసము మనందరిలో రావడానికి ఏమి ఆధారం అవుతుంది? వాక్యము. మరి ఈ వాక్యమును మనం రోజు ఎంతసేపు ధ్యానిస్తున్నాము? అదే నేను ప్రశ్న చివరికి వచ్చింది. ఈ వాక్యాన్ని మనం దినము ఎంతసేపు? ఏమంటే వాక్యం చదివితే, వాక్యమును వింటే మనకు విశ్వాసం కలుగుతుందని ఎంతో లేఖనం చెప్పేసింది. ఇక్కడ ఈ గుడ్డి వాళ్ళు కూడా మనకు ఉదాహరణగా కనబడుతున్నారు. వాళ్ళు వాక్యమును విన్నారు కనుకనే ఆ సత్యం, లేఖనాల్లో సత్యాలు తెలిసే. అదేవిధంగా యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలన్నీ విన్నారు. వాళ్ళు విని 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 ఉన్నారు. ఇదిగో యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళుతున్నాడు అనగానే నువ్వు చేయగలిగిన దేవుడు నువ్వే నాయన మన పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కేకలు వేశారు. ఆ స్వస్థత పొందుకోవడానికి ప్రభు అక్కడ ప్రశ్న వేశాడు, పొందుతున్నారా, నమ్ముతున్నారని మేము నమ్ముతున్నాం. ఆ విశ్వాసము, నమ్మకము మనలో కూడా రావాలంటే మనం కూడా లేఖనాలను బాగా చదవాలి. మరొక్కసారి సంఘమంతటికి నేను విన్నవిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతిరోజు వాక్యమును చదవండి. ప్రతిరోజు చదవండి వాక్యమును. వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. వాక్యం చదువుతున్నప్పుడు మనలో విశ్వాసం వస్తుంది. ఈ వాక్యము ద్వారా మాట్లాడి మనల్ని బలపరుస్తాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితికి సంబంధించినటువంటి మన యొక్క బాధ కానీ, వేదన కానీ, శ్రమ కానీ ఏదున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? మనకి ఓదార్పునిస్తాడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతిరోజు ఆ దృక్పథంతో, ఆ కోణంతో వాక్యాన్ని చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రోజు లేఖనాల దగ్గరికి రండి. రోజు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, బలపరుస్తాడు. నెక్స్ట్ 6వదిగా మనం ఒకవేళ చూద్దాము. వాళ్ళు ఏమని సంబోధించారు అక్కడ? నమ్ముచున్నారా అని వారిని అడగ్గా వారు నమ్ముచున్నాము ఏమన్నారండి అక్కడ? ఇప్పుడు ప్రభు అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఇప్పుడు అక్కడ లార్డ్. ఎవరికి వర్తిస్తుంది ఆ పదము? కేవలము దేవుడికి మాత్రమే వర్తించేది అది ప్రభువు అనేటటువంటిది. పాత నిబంధనలో కూడా ఆయనకు మాత్రమే వర్తించినట్టుగాను ఇక్కడ యేసుక్రీస్తుకి ఆపాదించినటువంటిగా మనము ఇక్కడ గమనించవచ్చు. తోమా కూడా ఏమంటాడు? నమ్ముతున్నావా, నువ్వు ఎట్టకేలకి ఏలు పెట్టి చూసావు కదా అని అన్నప్పుడు ఏమంటాడు? నా దేవా, నా ప్రభువా అంటాడు. మై లార్డ్, మై గాడ్ అని అక్కడ తోమా అంటాడనమాట. సో ఎప్పుడైతే మానవునిలోనికి విశ్వాసం వస్తుందో అప్పుడే ఆ నోట్లో నుంచి ఈ మాట వస్తుంది. అర్థమైందండి? తోమ ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. శిష్యులందరూ కూడాను ఉన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై శిష్యుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు తోమా లేడు అక్కడ.
లేకపోతే కనుక శిష్యుల దగ్గరికి మళ్ళీ తిరిగి తోమా వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తోమాతో అన్నారు, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి లేచాడు, పునరుద్ధానుడై వచ్చాడు, మేమందరం కూడా చూసాము, నువ్వు నమ్ము అని చెప్తే అప్పుడు తోమా ఏమంటాడు అక్కడ, నేను యేసుక్రీస్తు యొక్క పక్కన వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. తర్వాత మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతారు, అక్కడ మళ్ళీ ఆయన కనపరుచుకుంటారు. వచ్చినప్పుడు తోమా రా వచ్చి వేలు పెట్టి నేనే అన్న సత్యాన్ని నువ్వు గ్రహించు అని చెప్తారు. అన్న తర్వాత ఏమంటారు, ఇదిగో నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పి అక్కడ చెప్తారు. చెప్పిన తర్వాత వెంటనే తోమా ఏమంటాడు, తన హృదయం నుంచి ఏమొస్తుంది, నా దేవా నా ప్రభువా అంటాడు. అంటే విశ్వాసం ఎప్పుడైతే మానవులకు వస్తుందో వెంటనే మన హృదయం నుంచి బయటకు వచ్చేది ఏంటంటే ఆ యేసుక్రీస్తుని ప్రభువుగా మనము అంగీకరిస్తాము. సో ఆ ప్రభువుగా అంగీకరించినటువంటి సందర్భం ఇక్కడ దావీదు కుమారుడు అన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఆ ఇద్దరు గుడ్డివారిలో మనం చూడవచ్చు. సో ఆ విశ్వాసము కలిగినటువంటి వారుగాను, ఆ నమ్మకాన్ని కనపరిచిన వారుగాను, అది లార్డ్ అని గుర్తించినటువంటి వారుగాను ఇక్కడ వాళ్ళు కనపడుతున్నారు. 6వదిగా ప్రియులారా, చివరిగా 7వదిగా మనం చూస్తే కనుక వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటి, చివరిగా 31వ వచనం, అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. ఏం చేశారండి, ఇప్పుడు ఆయన కీర్తిని ప్రచురం చేశారు. సో యేసుక్రీస్తుని గురించినటువంటి అనుభవం ఏదైతే వారు అనుభవించారో ఆ సత్యాన్ని వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారు, ప్రకటించడం మొదలుపెట్టారు. మన జీవితంలో ఒకవేళ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ, అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు, ధైర్యంగా చేతులు ఎత్తండి. మరి ఇంతమందిలో కూడాను ఒకవేళ దేవుడు అద్భుతాలు చేసి ఉండవచ్చు, లేదా అద్భుతాలు చేయకపోయి ఉండవచ్చు. కానీ మనందరి జీవితంలో దేవుడు గొప్పగా చేసిన ఒక అద్భుతం ఏంటంటే మన అందరికీ కూడా మారు మనసునివ్వటం, ఆ యేసుక్రీస్తును తెలుసుకునేటానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వటం, ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు, నా పాపాలు క్షమించగలిగిన సామర్థ్యం గలవాడని చెప్పి సత్యాన్ని తెలుసుకోవటం. సో ఈ సత్యం అంతటి కూడా తెలియజేస్తాడు కదా మనకి, మనందరం గ్రహించాం కదా. మరి గ్రహించినటువంటి మనము అంటే అక్కడ ఇద్దరు కూడా అద్భుతము పొందుకొని పరుగున వెళ్ళి ఆ కీర్తి అంతటిని కూడా వ్యాపిస్తూ ఉన్నారు. మరి రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి మనమందరము కూడాను మరి మనం చేయవలసిన పని ఏంటి, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం కూడా ప్రచురము చేయాలి, ప్రకటించాలి. అక్కడైతే యేసుక్రీస్తు అన్నారు ఇది ఎవ్వరికి తెలియచేయొద్దు, చెప్పొద్దు అన్నారు. కానీ ఇప్పుడైతే ప్రభు దానికి ఆపోజిట్గా చెప్తున్నారు, వెళ్ళండి సర్వలోకంలోనికి, సర్వ సృష్టికి వెళ్ళి నన్ను గురించినటువంటి గొప్ప సువార్తను చెప్పండి అని చెప్పాడు. సో ఆ సువార్తను మనం చెప్పేటటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం ప్రియులారా. ఫిజికల్ బ్లైండ్నెస్ వాళ్ళకి అక్కడ సైట్ ఇచ్చింది, కానీ స్పిరిచువల్ బ్లైండ్నెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వారు అక్కడ గొప్ప లైట్ ఇచ్చింది ప్రియులారా. అర్థమైందండి సత్యం. మనం అందరము కూడా వెలుగును చూసాము, ఆత్మ సంబంధమైన చీకటిలో నుంచి బయటపడిపోయి ఆ వెలుగును చూసాము. మరి ఆ వెలుగును చూసినటువంటి మనము దాన్ని దాచుకోవద్దు, వెలుగును అనుభవించిన మనాన్ని దాచుకోవద్దు, వెలిగింపబడిన మనము ఎక్కడా కూడా మన వెలుగుని దాచుకోవద్దు. నేను కాగడాలాగా వెలుగుతున్నాను, ఇదే జ్యోతిని మళ్ళీ ఏం చేయాలి, నేను వెళ్ళి తిరిగి ఇంకొకరికి వెలిగించాలి. ఒలింపిక్ జ్యోతి ఏ విధంగా వస్తూ ఉంటుందో తెలుసా, అక్కడక్కడ వెలిగించబడి అది ప్రతి దేశం తిరిగి ఎక్కడైతే నిర్వహించబడుతుందో అక్కడికి లాస్ట్గా చేరుతుంది అనమాట. సో లోకంలో ఉన్నటువంటి వారు, వెలిగింపబడిన వారు అనేక మంది కాగడాలు పట్టుకునే ఉన్నారు, కాకపోతే వాళ్ళ దగ్గర వెలుగు లేదు. వెలిగింపబడినటువంటి నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ వెలుతురు ఏదైతే ఉన్నదో, ఇది ఏదైతే మన దీపంలాగా వెలుగుతుందో వెళ్ళి వాళ్ళ కాగడాలకి మనం ఏం చేయాలి, దాన్ని అందించగలగాలి ఆ వెలుగుని. ఆ తర్వాత అలా ప్రతి ఒక్కరు కూడా వెలిగింపబడతారు పిండాను. సో మరి అటువంటి నడిపింపు దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటున్నాను. 4 ప్రధానమైన విషయాలు నేర్చుకుంటున్నాం ఈ రోజున. మొదటిగా మనం చూస్తున్నాము మత్తయి సువార్తలో తండ్రి కుమారుడు ఒక్కటిగా ఉన్నారన్నటువంటి మాట మనం తెలుసుకున్నాం. దావీదు కుమారుడు అన్నటువంటి దానిని బట్టి ఆయన రాజుగా ఉన్నాడని తెలుసుకున్నాం. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి ఆయన మెస్సేగా వచ్చాడని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా స్వస్థత పొందినటువంటి వారు యేసుక్రీస్తు యొక్క కీర్తిని ప్రకటించారు. నువ్వు రక్షింపబడిన నువ్వు నేను కూడాను ఆయన కీర్తిని ప్రచురము చేయాలి. అటు నడిపింపు దేవుడు దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయనా. మాకు అనుగ్రహించి నీ గొప్ప ఉచితమైన నీ కృప ద్వారా ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రము తండ్రి. ఈ లోకములో పాపములో పడి కొట్టుకొని పోతున్నటువంటి సమయంలో నాయన మమ్మల్ని ఎవరు కూడా కనీసం దరి చేర్చుకోలేనటువంటి స్థితిలో మేము ఉన్నప్పుడు నీ ప్రేమ, నీ యొక్క క్షమాపణ మమ్మల్ని చేర్చుకుంది నాయన. పాప బంధకములలో బందీలమైపోయి నాయన ఈ లోకములో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్క శరీరం ద్వారా చేయగలిగిన ప్రతి మాలిన్యమును మేము
అంటించుకుని చేస్తూ వెళుతున్నప్పుడు ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడిగావు, పవిత్రపరిచావు, మాకు రక్షణనిచ్చావు. స్తోత్రం తండ్రి. మమ్మలను నాయన చీకటిలో నుంచి బయటకు తీసుకొచ్చి వెలిగించావు. మరి ఇదిగో నాయన అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ వెలిగింపబడిన మేము ఇతరులను వెలిగించే వారముగాను నీ కీర్తిని ప్రచురం చేసే వారంగాను ఉండులాగా మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.